మేమందరం కూడా కష్టపడి ఏ రకంగా ఈ జిల్లాని పేరు నిలబెట్టాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసాం, ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు బూతులు మాట్లాడటం తప్ప, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని అపహాస్యాలు చేస్తాం తప్ప, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో పెట్టించడం తప్ప, ఇవాళ ఉన్నటువంటి నాయకులు ఏ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఆదర్శంగా ఈ రాష్ట్రంలో ఎలా నిలబెట్టాలని పనిచేస్తున్నటువంటి నాయకత్వం మీకుంది. జిల్లా కలెక్టర్ గారు కూడా మనకి ఇవాళ అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. పాలకవర్గ సభ్యులు అందరూ కూడా, అధికారులు కూడా బాగా పనిచేస్తా ఉన్నారు. ఇవాళ మేమందరం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జిల్లాని ఎలా అభివృద్ధి చేయాలి, ఏ నియోజకవర్గాలకు ఏం తీసుకురావాలని చెప్పి ఒక పట్టుదలతో పనిచేస్తా ఉన్నాం. రాబోయే ఈ 3 సంవత్సరాలు కృష్ణా జిల్లాని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఇవాళ చూసాం, మన రైతులకి ఇవాళ పంటలు పండి గత సంవత్సరంలో, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో నెలలు మనం ఎదురు చూసాం ఎప్పుడు డబ్బులు పడతాయని చెప్పి. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో పంటలు పండితే 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు రైతులు కానీ, అలాగే ఈరోజు అన్ని వర్గాల ఆడబిడ్డలకి, ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇవాళ మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం. రాబోయే కాలం ప్రణాళికబద్ధంగా ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ నియోజకవర్గంలో ఏ అవకాశాలు ఉన్నప్పుడు, ఎందుకంటే బందర్ పోర్టు కూడా వచ్చే సంవత్సరం మచిలీపట్నం పోర్టు కూడా కంప్లీట్ కాబోతా ఉంది. బందర్ పోర్టు కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి అనుబంధ పరిశ్రమలు కూడా రావడానికి అవకాశాలని, దానికి తగిన విధంగా అందరూ కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ కూటమి విజయోత్సవ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ రోజు నుంచి మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. కనీసం గతంలో ఎవరికైనా వెళ్ళి సమస్య చెప్పుకోవాలన్నా తెలియని పరిస్థితి, వెళ్తే బెదిరింపులు, కేసులు, సచివాలయాల దగ్గర నిరీక్షణలు. ఇవాళ శాసనసభ్యులు కూడా ప్రతి వారం ఇవాళ గ్రీవెన్స్ పెట్టి ఇవాళ నిలబడతా ఉన్నాం. ప్రజలందరినీ కూడా మనం అందరం కూడా కోరాల్సింది, ఈ రాష్ట్రం కోసం ఎవరు పనిచేస్తా ఉన్నారు. ఇవాళ పక్క రాష్ట్రాలు చూడండి, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చూస్తే అధికారం ఒకే రకమైనటువంటి ప్రభుత్వం, ఒక 4-5 టర్మ్స్ ఉంటే ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి. మన రాష్ట్రంలో మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం. కానీ 2019 నుంచి 24 వచ్చి దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది.